सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मृकाली मृकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను. మంత్రతంత్ర యంత్రశాస్త్రం, మూలిక, వాస్తు, నవరత్నం అన్వేషణ నా యొక్క ఈ రీసెర్చ్ నేను చేసేది గత 42 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నా. నేను అన్వేషకుని మాత్రమే. ఆ అన్వేషణలో భాగంగా ఏదైతే సక్సెస్ అవుతుందో, ఏదైతే ఫలితం వస్తుందో అదే పబ్లిక్కు నేను చేసి వాళ్ళకు ఫలితం వచ్చేలాగా చేసి మంత్రం కానీ, యంత్రం కానీ, రుద్రాక్ష కానీ, మూలికలు కానీ ఇలాంటి వాటిని ఉపయోగించి వాళ్ళకు రెమెడీ ఇచ్చి చేతబడి ఉన్నా, లేకుంటే బాణమతి ఉన్నా, లేకుంటే బాలగ్రహం ఉన్నా, ఎలాంటి నాగదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా, పితృదోషం ఉన్నా నివారణ చేయడానికి రాయో రత్నమో ఏదో ఒకటి ఇచ్చేసి వాళ్ళకు చిన్న రెమెడీ చెప్పేసి ఆ రెమెడీ బాగా అయిపోయి వాళ్ళు ఎంతోమంది నా దగ్గరికి, స్వామి మీరు చెప్పిన రెమెడీతోటి మాకు బాగా అయింది, ఉద్యోగం వచ్చింది, లేకుంటే ప్రమోషన్ వచ్చింది, లేకుంటే మా పిల్లోడు యుఎస్ పోయిండు, 4 సార్లు స్టార్ట్లో కూర్చున్నాడు, కాలేదు, మీ దగ్గరకు వచ్చి ఆ ఇంటర్వ్యూలో పాస్ అయ్యిండు, స్టాంప్ వేయించుకొని వెళ్ళిపోయిండు, డబ్బులు కూడా అరేంజ్మెంట్ అయిపోయినాయి అని చెప్తుంటే నాకు ఎంతో సంతోషం అవుతుంది. నేను అల్ప సంతోషిని. మీరు చెప్పేది ఏదైతుందో సక్సెస్ అయిందని నాకు అదే చాలు. అదే 10,000 మీరు ఇచ్చే దక్షిణ నాకు. అయితే దక్షిణ ఇస్తాం స్వామి, మీకు ఏదో ఇద్దామనుకున్నాం, తీసిపెట్టినాం, అది అని అంటారు కదా. నాకు వద్దండి. మీరు ఎక్కడన్నా టెంపుల్లలో, దత్తాత్రేయ టెంపుల్, సాయిబాబా టెంపుల్ అలాంటి దగ్గర అన్నదానానికి ఇవ్వండి. లేదనుకుంటే మీరే చిన్నగా ఒక 5 కిలోల బియ్యము అట్లా చేసేసి వండి, ఇంత చిన్న పచ్చి పులుసు అయినా సరే, చారైనా సరే, సాంబార్ అయినా సరే, ఇలాంటివి చేసి పెట్టుండే 10 మందికి. వాళ్ళు అడగారు, నాకు 4 కూరగాయలు పెట్టలేని కూడా అడగాడు అన్నదానంలో. కాబట్టి మీరు అట్లా స్టార్ట్ చేస్తే ఇంకా 4 స్టార్ట్ చేస్తారు. ఇంకా అక్కడ నిత్యాన్నదానం అవుతుంది. అది మీరు అంకురం పెట్టిన వాళ్ళు అవుతారు, ఒక ఇత్తనాన్ని బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. అది మహావృక్షం అవుతుంది. డైలీ నిత్యాన్నదానం కూడా అవుతుంటుంది అక్కడ. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇలాంటివి అన్నదానం అటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుండాలి. చేస్తుంటే అన్నపూర్ణేశ్వరి సంస్కృతురాలు అవుతుంది. మంచిగా మీకు ధనకనక వస్తువానాలు, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు అన్నీ సమకూరుతాయి. కాబట్టి మీరు ఈ అన్నదానాలు చేయించండి. ఎవరికి ఎలాంటి గురువులకు దక్షిణలు ఇచ్చేది అవసరం లేదు. ఇవాళ మన హిందూ సాంప్రదాయంలో బస్తికి ఒకప్పుడు ఏది మంత్రతంత్రాలు, వైద్యము, మూలిక వైద్యం ఇలాంటివి చేసేవాళ్ళు ఉందరు. ఇప్పుడు ఎవరు లేరు, అంత ముస్లిమ్స్ అయినరు. వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు లైన్ కడుతున్నారు. నాకు మంచిగా అనిపించలేదు. నేను మన వాళ్ళకు మన విద్యాలన్నీ అంతరించిపోతున్నాయి అని చెప్పేసి గత 42 సంవత్సరాలుగా అక్కడ ఉద్యోగం చేసుకుంటూ, ఇక్కడ అన్వేషణ చేసుకుంటూ, ఈ మంత్రాల మీద, యంత్రాల మీద దయ్యం ఉందా, దైవం ఉందా, ప్రేతాత్మ ఉందా, అసలు ఈ బాలగ్రహాలు ఉన్నాయా, ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేసుకుంటూ 10 మందికి సేవ చేస్తున్నాను. కాబట్టి నా సేవలో భాగంగా నేను ఇప్పుడు 10 మందికి రెమెడీస్ ఇస్తున్నా. నేను ఉండేది మన ఎల్బీ నగర్ బిఎన్రెడ్డి కాలనీ. మీరు ఎప్పుడైనా రావచ్చు. మంగళవారం, సోమవారం హాలిడే ఉంటుంది. మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. వచ్చితే 40 నిమిషాలు టైం తీసుకుంటా. మీకు సంపూర్ణంగా చేతులు చూసి, ముఖం చూసి, మీరు తెచ్చిన ఏదైనా కుండలు ఉంటే చూసి వాటి మీద నేను సంపూర్ణంగా మీకు రెమెడీ ఇస్తా. సక్సెస్ అవుతారా దత్తాత్రేయుని అనుగ్రహంతో ఎంతోమంది అవుతారు. కాబట్టి
నాకు కూడా నమ్మకం. కాబట్టి ఈరోజు శీర్షిక ఏంటంటే దక్షిణావృత శంఖం. ఇది దక్షిణావృత శంఖం, ఇది వామావృత శంఖం. వామావృతం అంటే ఎడమకు తిరుగుతుంది, ఇది కుడికి తిరుగుతుంది. ఎడమ నుంచి కుడికి తిరుగుతుంది ఇట్లా. అంటే ఈ ఎడమ చేతిలో పట్టుకుంటేనే కూర్చుంటుంది, ఇది కుడి చేతిలో పట్టుకుంటే కూర్చుంటుంది. దీన్ని వామం అంటే ఎడమ చేసాడు తిరిగిన దాన్ని వామాస్తం అంటే వామావృత శంఖం. ఈ వామావృత శంఖంలో ఏంటంటే ఈ దీంట్లో ఓంకారం పలుకుతుంది. ఇది దేవుడి దగ్గర పూజ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పెట్టుకొని ఊదినట్టయితే ధనకనక వస్తువానాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ఆ ఇంట్లో ఏదన్నా బ్యాడ్ ఏదన్నా ఉందనుకో రేసెస్ అలాంటివన్నీ ఎగిరిపోతాయి, శ్వాస దోషాలు పోతాయి. దీంట్లో ఇట్లా ఓంకారం వస్తుంది. ఇట్లా వస్తుంది. ఇది దీనికి ప్రాక్టీస్ కావాలి. ఓంకారం ఖచ్చితంగా పలుకుతుంది. అయితే ఇది ఏంటంటే ఇది వామావృత శంఖం, ఇది దక్షిణావృత శంఖం. అయితే ఈ దక్షిణావృత శంఖం లోపల ఏముంటుందంటే ఇది లక్ష్మీదేవి దీంట్లో ప్రసన్నురాలై ఉంటుంది. ఇది ఓన్లీ అభిషేకాలకు పనిచేస్తుంది. ఇది దీంతో అభిషేకం చేసినట్టయితే సంపూర్ణంగా దేవుడి యొక్క నువ్వు ఏ దేవునికి అయితే పూజ చేస్తున్నావో ఆ దేవుని యొక్క అనుగ్రహం కలిగి ఇంటి లోపల ధనం ఉంటుంది. ఇది లక్ష్మీ స్వరూపం అంటారు దీన్ని. అయితే ఇది మన ఇంటి లోపల మంచిగా పెట్టుకొని పూజలు పెట్టుకొని పూజ చేసుకున్నట్టయితే ఇది లక్ష్మికి లోటు ఉంటుంది, దరిద్రం అనేది దూరం అవుతుంది. ఇవి మాకు బయట సెరామిక్ దొరుకుతున్నాయి స్వామి, డూప్లికేట్ దొరుకుతున్నాయంటే ఒరిజినల్ కావాలంటే మీకు నా దగ్గర ఉంటాయి. మీకు కావాలంటే నేను ఆన్లైన్ కూడా పంపిస్తే వచ్చి కూడా తీసుకోవచ్చు. ఇవి పెద్దవి చిన్నవి ఇంకా చిన్న సైజు మెడకి వేసుకునే సైజు కూడా ఉంటుంది, మెడలు కూడా వేసుకోవచ్చు. ఇది చిన్నగా ఉంటుంది, ఇంతే ఉంటుంది. అయితే ఇది ఏంటంటే ధనానికి లోటు ఉండదు, ఎప్పుడు దరిద్రం అనేది దూరం అవుతుంది, లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది. ఇది కావాలంటే నేను పంపించేస్తా, వచ్చి కూడా తీసుకోవచ్చు. జై గురుదత్తం.